'భగత్ సింగ్' డే 1 కలెక్షన్ రిపోర్ట్ చూసుకుంటే, 'పవన్ కళ్యాణ్' గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా కలెక్షన్స్ చాలా దారుణంగా అయితే ఉన్నాయన్నమాట. డే 1 వచ్చేసరికి 52,00,00,000 మాత్రమే వసూలు చేసింది గ్రాస్ పరంగా. 'పవన్ కళ్యాణ్' గారి 'హరిహర వీరమల్లు' సినిమా డే 1 వచ్చేసరికి 70,00,00,000 అయితే వసూలు చేసింది. కానీ ఈ సినిమా వచ్చేసరికి 52,00,00,000 మాత్రమే వసూలు చేసింది. ఈ సినిమా రిలీజ్‌కి ముందు ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు లేవు. సినిమా ముందు నుంచే రీమేక్ అన్నారు. బట్ రీమేక్ కాకపోయినప్పటికీ కూడా ఈ సినిమా మీద బడ్జ్ అయితే లేదనమాట. దానివల్ల ఈ సినిమా చాలా ఘోరంగా అయితే కలెక్షన్‌లయితే చూసింది. దానికి తోడు 'హరీష్ శంకర్', 'పవన్ కళ్యాణ్' కాంబో కూడా 'గబ్బర్ సింగ్' కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అయినప్పటికీ కూడా వీళ్ళ మీద ఎలాంటి హోప్స్ అయితే లేవనమాట. దీనికి రీజన్ వచ్చేసరికి 'హరీష్ శంకర్' గారి లాస్ట్ సినిమా 'మిస్టర్ బచ్చన్' వరస్ట్ అనమాట. సో, దాన్ని బేస్ చేసుకొని ఈ సినిమా బిజినెస్ అలాగే కలెక్షన్‌లయితే ఉన్నాయి. సో, బిజినెస్ చూసుకుంటే 132,00,00,000 వరకైతే బిజినెస్ చేసింది. మనకి ఏపీ అండ్ టీజీలో 113,00,00,000 అయితే బిజినెస్ చేసింది. ఏపీ నుంచి 52,00,00,000కి, నైజాం 42,00,00,000కి, సీడెడ్ 15,00,00,000 అయితే బిజినెస్ చేసింది. టోటల్‌గా 113,00,00,000 బిజినెస్ అయితే చేసింది. ఇక ఓవరాల్‌గా చూసుకుంటే ఈ సినిమా బిజినెస్ 132,00,00,000 కదా! సో, ఈ సినిమా ఇప్పటివరకు కలెక్ట్ చేసింది 52,00,00,000 గ్రాసు, అలాగే 34,75,00,000 నెట్ మాత్రమే వసూలు చేసిందనమాట. సో, ఏపీ అండ్ టీజీ పరంగా చూసుకుంటే గ్రాస్ పరంగా 44,00,00,000 అయితే వసూలు చేసింది. ఇక మిగతా 8,00,00,000 అయితే రెస్ట్ ఆఫ్ ఇండియా, కర్ణాటక నుంచి అయితే ఓవర్‌సీస్ నుంచి అయితే వచ్చాయన్నమాట. సో, టోటల్‌గా 34,75,00,000 నెట్ అంటే ఈ సినిమా ఇంకా 100,00,00,000 వరకు అయితే వసూలు చేయాలి. ఈ సినిమాకి తెలంగాణలో టికెట్ హైక్స్ లేవు, అలాగే ప్రీమియర్స్ లేవు. సో, దానివల్ల డే 1 కలెక్షన్‌లు అయితే చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. పవన్ కళ్యాణ్ గారి గత సినిమాలైన 'బ్రో' మరియు 'వేముల నాయక్' సినిమాలు కూడా గ్రాస్ పరంగా 40,00,00,000 మార్క్ అయితే దాటాయి. కళ్యాణ్ గారి ఇప్పుడు ఈ సినిమా 50,00,00,000 అయితే గ్రాస్ కలెక్ట్ చేసింది. సో, దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్‌ని ఒక 5 ఇయర్స్ బ్యాక్ వరకు లాగేసింది ఈ సినిమా. సో, హిట్ కాంబినేషన్ అయినప్పటికీ కూడా సినిమా మీద ఎలాంటి బడ్జ్ అయితే రాలేదు. దానివల్ల ఈ కలెక్షన్‌లు అయితే ఘోరంగా అయితే వచ్చాయన్నమాట. ఇక 'ధురంధర్ 2' చూసుకుంటే ఈ సినిమాకి కూడా భారీగా కలెక్షన్‌లు వచ్చాయి. అలాగే హిందీలో మాత్రమే రిలీజ్ అయింది. ఇప్పటివరకు ఏ సౌత్ లాంగ్వేజ్‌లో కూడా రిలీజ్ కాలేదని చెప్తున్నారు. బట్ హిందీలో మాత్రం ఈ సినిమా అన్ని తెలంగాణ అండ్ ఏపీ మరియు కర్ణాటక, కేరళ, తమిళనాడు అన్ని చోట్ల కూడా హిందీ లాంగ్వేజ్ మాత్రమే రిలీజ్ అయింది ఈ సినిమా. సో, ఈ సినిమా ప్రీమియర్స్ నుంచే 43,00,00,000 అయితే వసూలు చేసింది. డే 1 నెట్ వచ్చేసరికి 102,00,00,000 అయితే వసూలు చేసింది. ప్రీమియర్స్ నెట్ 43, డే 1 నెట్ 102,00,00,000. సో, టోటల్‌గా 145,00,00,000 నెట్ అయితే వసూలు చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే 240,00,00,000 అయితే వసూలు చేసింది. సో, ఓవర్‌సీస్‌లో కూడా మంచి హోల్డ్ చూపించింది 'ధురంధర్ 2'. ఎలాగో ఈ సినిమాకి లాంగ్ రన్ ఉంటుంది. బట్ 'ఉస్తాద్ భగత్ సింగ్'కి మాత్రం లాంగ్ రన్ ఉండదు. సో, కాబట్టి సాటర్‌డే రోజున రంజాన్ ఉంది. అలాగే సండే రోజున కూడా సెలవు ఉంది కాబట్టి ఈ 2 రోజులు ఈ సినిమాకి బాగా కీలకం అనమాట. కనీసం 50-70% అన్న రికవరీ చేస్తే ఎంతో కొంత థియేటర్లకి భారం తగ్గుతుంది. కానీ ఈ సినిమా ఇప్పటివరకు 34,00,00,000 అంటే మేబీ ఇంకొక 40,00,00,000 వరకు అయితే వసూలు చేస్తుందేమో చూడాలి ఇక.